ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు మన అనుదిన వాక్య ధ్యానమైన ఎడారిలో సెలయేర్లలోని వాక్యము. నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను, అందుకాయన అక్కడ అతన్ని ఆశీర్వదించెను. ఆదికాండము 32వ అధ్యాయము 26-29 వచనములు. కుస్తీ పట్ల వలన యాకోబుకు ఆశీర్వాదం, విజయం దొరకలేదు గాని వదలకుండా పట్టుకొని వేలాడినందువలన దొరికినాయి. అతని తొడ ఎముక పట్టు తప్పింది. అతనింకా పోరాడలేడు, కానీ తన పట్టు మాత్రం వదల్లేదు. పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులు వేసి వ్రేలాడబడ్డాడు. తనకి అతడు లొంగేదాకా వదలలేదు. మనం కూడా పెనుగులాడడం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటి పెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే గాని మన ప్రార్థనల్లో కూడా విజయం దొరకదు. సర్వశక్తిమంతుడైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలను గుంజుకోవడానికి మన బలం ఏపాటిది? బలవంతంగా దేవుని నుండి దీవెనలను లాక్కోగలమా? మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి కదిలించలేవు. ఆయన్ని అంటిపెట్టుకొని వేలాడే విశ్వాసమే విజయాలను సాధించే విశ్వాసం. మనం కోరుకున్న దాన్ని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు. నమ్రతగా, తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే, మనలోని అహం లేక స్వలాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకేమన్నా విలువ ఉంటుంది. కుస్తీ పట్ల వల్ల కాదు, పట్టుకొని వేలాడితేనే మనకి దీవెనలు దక్కుతాయి. మనకి కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకొని అదే పనిగా దేవుణ్ణి అడగడం మంచి పని కాదని చెప్తూ ఒక భక్తుడు తన ప్రార్థనా అనుభవాన్ని ఇలా చెప్పాడు. మా అబ్బాయికి ఓసారి చాలా జబ్బు చేసింది. డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు. నాలో ఉన్న ప్రార్థనా శక్తి అంతటినీ ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను. చాలా వారాలు ఇలా గడిచాయి. రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది. వాడు అలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడి వంక తదేకంగా చూశాను. ఇలానే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు. వెంటనే మోకరించి దేవుడితో చెప్పాను, దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను, లాభం కనిపించడం లేదు. ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది. ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలను నీ ముందు ఉంచడం మొదలు పెడతాను. ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకిష్టమైతే అలానే చెయ్యి. నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను. నా భార్యను పిలిచాను. నేను చేసిన పనిని ఆమెకి చెప్పాను. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది గాని పిల్లవాడిని దేవుని చేతులకి అప్పగించింది. 2 రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడడానికి వచ్చాడు. మా పిల్లవాడి గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు, మీ అబ్బాయి బ్రతుకుతాడన్న విశ్వాసాన్ని దేవుడి మధ్య నాకు ఇచ్చాడు. మీకు విశ్వాసం ఉందా? నేనన్నాను, నేనైతే వాణ్ణి దేవుడి చేతులకి అప్పగించేశాను, కానీ మరోసారి వెళ్లి ఆయనకి మొరపెడతాను. అలానే చేశాను. ఆ ప్రార్థనలోనే నాలో విశ్వాసం చిగురేసింది, మా అబ్బాయి బ్రతుకుతాడని. ఆ రోజు నుండి వాడు బాగుపడసాగాడు. నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుని నుండి జవాబు రాలేదు. నేనలాగా మొండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోబర్చుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈ రోజున బ్రతికి ఉండేవాడో లేదో అనుమానమే. దేవుని పిల్లలారా, మీ ప్రార్థనలకి జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహాముని అనుసరించి ప్రవర్తించాలి. ఎంత త్యాగానికైనా వెనుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి. రోమీలకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చదవండి.